Hey guys, welcome back to our channel. ఫ్రెండ్స్‌తో కలిసి భద్రాచలం ట్రిప్‌కైతే వెళ్తున్నాను నేను. సో, ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ పీజీకైతే వచ్చేసాను. సో, ఇక్కడ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక ఇంక అదే రోజు నైట్ మేము కార్‌లో భద్రాచలంకైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అరౌండ్ 5:40 అలా అయిందనమాట. రూమ్‌కొచ్చేసాక ఇంకా అలా బ్యాగ్స్ పక్కన పెట్టేసి మంచిగా ఒక 2, 3 అవర్స్ అయితే పడుకున్నాము అందరం. బికాజ్ అందరు టైర్డ్ అయిపోయామనమాట. కార్‌లో గూడా ఎక్కువ సేపయితే పడుకోలేదు. ఒక 2, 3 అవర్స్ అలా పడుకున్నా అంతే. ఇంకా లేచాక ఇంకా రెడీ అయిపోయామనమాట. బికాజ్ టెంపుల్‌కైతే ఎళ్ళాలి కదా! ఇది మా బాల్కనీ వ్యూ అనమాట. చెట్లు ఇలా మొత్తం ఉన్నాయి. సో, ఇంకా రికార్డ్ చేస్తూ ఉన్నాననమాట. దారుణం. మేముంటున్న ప్లేస్ నుంచి టెంపుల్‌కైతే జస్ట్ ఒక 2, 3 మినిట్స్ వాకింగ్ ఉంటుందంతే. సో, ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేయలేదని చెప్పేసి మేమింక కోకోనట్ వాటర్ తాగామనమాట. అండ్ వాళ్ళు కొబ్బరి కూడా ఇచ్చారు అందులో. ఇంక అది మొత్తం తినేసి ఇంక దర్శనానికైతే వెళ్ళామనమాట. టెంపుల్ లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంక మేము ఫోన్స్ అన్నీ లాకర్‌లో పెట్టేసి ఇంక దర్శనంకైతే వెళ్ళామనమాట. ఇంక దర్శనం అయ్యాక ఇంక మేమైతే ఇక్కడ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. అలా వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో, ఈ ప్లేస్ బావుందని చెప్పేసి ఇంకా అలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాననమాట. ఇక్కడ ఈ ప్లేస్‌లో కొంచెం సేపు అలా ఉండి వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకొని అండ్ నెక్స్ట్ మేము నడుచుకుంటూ మళ్ళీ మా రూమ్‌కైతే వచ్చేసామనమాట. అలా ఫ్రెష్ అయిపోయి మేమైతే మళ్ళీ కార్ జర్నీ స్టార్ట్ చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈసారి పర్ణశాలకి స్టార్ట్ అయ్యామనమాట. సో, కార్ జర్నీ అయితే చాలా బాగుంది మాకు ఈ ఎక్స్‌పీరియన్స్. అండ్ అలా వెళ్తున్న దారిలో మాకైతే సైడ్ వ్యూ చాలా బాగుందనిపించింది. సో, అలా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. సో, మొత్తం చెట్లే అనమాట ఇక్కడ. అండ్ వీళ్ళొచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట. ఏ హాయ్ ఫ్రెండ్స్! సో, అలా కార్ జర్నీ చేస్తుంటే సైడ్ చూస్తున్నారు కదా! ఎంత బావుందో వ్యూ. యాక్చువల్లీ సో, ఇది టైమ్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ అనమాట. ఎర్లీ మార్నింగ్స్ వస్తే వ్యూ అయితే చాలా బావుంటుంది ఇంకా. సో, మేము టెంపుల్‌కెళ్ళి ఆ తర్వాత
వెళ్తున్నాం కాబట్టి ఇలా ఉందనమాట కొంచెం ఎండగా. అదే ఎర్లీ మార్నింగ్స్ అయితే అసలెంత బావుంటుందో ఈ వ్యూ అయితే. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్స్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. సో, అలా మేమైతే పర్ణశాలకైతే రీచ్ అయిపోయాము. సో, ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. సో, నేనైతే ఏం పెద్దగా కొనలేదు. ఇవైతే రెగ్యులర్‌గా మన టెంపుల్స్ దగ్గర ఉండేలాగే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడైతే ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ అనమాట లోపలికి. సో, ఇంకేం చేస్తాం ఫోన్స్ అన్నీ కూడా మేము లాకర్‌లో పెట్టేసి లోపలికెళ్ళేసి అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకా బయటకొచ్చేసామనమాట. సో, లోపల ఎలో లేదు కదా అని చెప్పి ఇంకా బయటకొచ్చి చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాననమాట బయట. సో, ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది. సన్‌సెట్ టైమ్ అయిపోతుందనమాట. సో, ఇంకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. సో, మేము లంచ్ అయితే చేయలేదు టైంకి. ఆహ్, తర్వాత ఇక్కడ పర్ణశాల దగ్గర ఒక చిన్న స్టాల్ ఉందనమాట ఆంటీది. చాలా బావుంది గైస్ ఇక్కడైతే నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి. సో, ఈ ఆంటీ అయితే మంచిగా రైస్ పెట్టారనమాట. అన్‌లిమిటెడ్ రైస్. అండ్ ఇక్కడొచ్చేసరికి వెజ్ కర్రీస్ ఉన్నాయి. చాలా బావున్నాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి ఆలు కర్రీ అనమాట. అండ్ దోసకాయ పప్పు, అలాగే గోంగూర పచ్చడి. సో, ఇక్కడ టేస్ట్ అయితే చాలా బావుంది. ట్రై చేస్తాను లొకేషన్ ఇవ్వడానికి. సో, ఎవరైనా ఈసారి వెళ్తే ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఆల్మోస్ట్ సన్‌సెట్ టైమ్ అనమాట. మాకు చాలా లేట్ అయిపోయింది లంచ్ చేయడానికి. ఎక్కడ లంచ్ దొరకదేమో అని అనుకున్నాం. బట్ దొరికింది. ఇక్కడ ఇతను ఏవో సాహసాలు చేస్తున్నాడు. సో, యాహ్! అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయి మళ్ళీ మేము మా రూమ్‌కైతే రీచ్ అయిపోయాం. సో, ఇలా మా డే అయితే గడిచింది. అండ్ గడిచిపోయిందన్నాను కదా అని గడిచిపోలేదు. సో, ముందు ముందు చూడండి మీకింకా అర్థమవుతుంది. సో, అలా రూమ్‌కొచ్చి కొంచెం సేపు ఫ్రెష్ అయ్యి, కొంచెం సేపు ఫ్రెండ్స్‌తోని ఇలా యూనో కార్డ్స్ అయితే ఆడుకున్నామనమాట. సో, ఇంకా రూమ్‌లోకొచ్చి కొంచెం సేపు రెస్ట్ కూడా తీసుకొని, ఆ తర్వాత డిన్నర్‌కి ఎక్కడికెళ్దామని ఫ్రెండ్స్‌తో ప్లానింగ్ యేసుకున్నామనమాట. సో, ఎక్కడికెళ్ళాలి, ఏంటి అనేది కొంచెం చర్చలైతే జరిగాయి. సో, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి మేమైతే డిన్నర్‌కి స్టార్ట్ అయిపోతున్నాం. ఎక్కడికెళ్తున్నాం ఏంటి అనేది తెలీదు. జస్ట్ ఫ్లోలో యెళ్ళిపోతున్నామనమాట. ఇంతటి వరకు వీడియో చూసినందుకు ఒక లైక్ ఇచ్చేసేయండి గైస్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, అలా ఫ్రెష్ అయిపోయి డిన్నర్‌కైతే వెళ్తున్నాము. సో, ఇప్పుడు నైట్ వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందనేసి. సో, ఫ్రెండ్స్‌తో అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాననమాట. ఇదే నైట్ వ్యూ. సో, స్ట్రీట్ లైట్స్, ట్రీస్ చాలా బావుంది కదా! సో, అలా నడుచుకుంటూ కొంత దూరం వచ్చాక ఫ్రెండ్స్‌తో ఇలా వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకున్నాను. సో, చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్ అయితే నాకు. వీకెండ్‌లో వెళ్ళాం యాక్చువల్లీ. సో, యాహ్! అక్కడ చూస్తున్నారా టెంపుల్ కనిపిస్తుంది మీకు దూరంలో. అండ్ ఇక్కడ చూస్తే ఇదొక ప్లేస్. ఇది నాకంత ఐడియా లేదు. సో, ఇక్కడక టిఫిన్ సెంటర్‌కొచ్చేసామనమాట. ఇక్కడ దోసలైతే చాలా బావున్నాయి. అండ్ చట్నీ కూడా ఎలా ఉందంటే, మన ఇంట్లో చేసుకున్న చట్నీలా ఉంది. కొంచెం కారం ఎక్కువే ఉందనమాట. సో, అలా ఫ్రెండ్స్‌తోని కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మెమోరీస్‌లా ఉంటాయని చెప్పేసి తీసుకున్నాననమాట. మళ్ళీ వీళ్ళందరితో కలిసి ఎప్పుడు వెళ్తానో నాకు గూడా తెలీదు. సో, యాహ్! వెళ్ళిన మొమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసుకొని ఇలా రికార్డ్ చేసి పెట్టుకున్నాననమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ గైస్. బై.